హలో అండి. వెల్కమ్ టు నవిష్ పాకశాల. ఎలా ఉన్నారు అందరూ? మీకు షార్ట్ వీడియోలో ఒక బిర్యానీ రెసిపీ పెట్టాను కదా, సో దాని ఫుల్ వీడియో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అండి. యాక్చువల్లీ మేమైతే ఒక 10 డేస్ నుంచి నాన్ వెజ్ బిర్యానీ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అవైతే చాలా తక్కువ తింటున్నాము. రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళాము. సో అక్కడైతే తిరుపతి వెళ్ళినప్పుడు అలాంటివన్నీ కుదరవు కదా. సో ఇంటికి రాగానే మా హస్బెండ్ అయితే చికెన్ బిర్యానీ చేసి పెట్టమన్నారు. ఆయన కోసం అయితే ఈరోజు ఒక సీక్రెట్ బిర్యానీ చేద్దామని చెప్పి నేను ఇలా తయారు చేశాను. ఏం లేదండి, సీక్రెట్ ఏం కాదు. దానికోసం మంచిగా ఒక చికెన్ జఫ్రానీ బిర్యానీ చేయాలనిపించింది. ఫస్ట్ అయితే మండి చేద్దాం అనుకున్నాను, స్పైసెస్ అయితే ఎక్కువ లేకుండా. బికాజ్ సమ్మర్ కదా, కొంచెం స్పైసెస్ అన్నీ తక్కువగా వేసి దానికి కొంచెం మంచిగా నోటికి కమ్మగా ఉండేలాగా చేద్దామని అనుకున్నాను. సో ఇలా అయితే కొంచెంగా మసాలా సామాన్లన్నీ నేను వేసాను. ఎక్కువ వేయద్దు, సమ్మర్ కదా. నేనైతే చికెన్ ఆల్రెడీ ఒక 1 అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ పక్కనైతే నేను రైస్కి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను వేసింది ఏమనుకుంటున్నారా, ఏం లేదండి, చెక్క, లవంగాలు, ఇంకా కొన్ని మసాలా సామాన్ల పేర్లు నాకు కూడా తెలియదు, బట్ ఏదో అలా వాడేస్తూ ఉంటాను. సో నేనైతే బిర్యానీ సామాన్లు అన్నీ వేసి కాసేపు లో ఫ్లేమ్లోని జస్ట్ అలా వేగనిచ్చాను. ఆ తర్వాత ఈ పక్కన మేమైతే ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నాము. యాక్చువల్లీ ఈ ఫుల్ వీడియోలోని ఈ రెసిపీ కంటే నేను మీతో చాలా మాట్లాడాలనుకున్నాను అండి. ఎందుకంటే ఈ మధ్య అసలు వీడియోస్ ఎందుకో రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. మేబీ ఆఫీస్కి వెళ్ళే బిజీలోనో లేదంటే వేరే వర్క్స్ వల్ల తెలియడం లేదు. కొంచెం అసలు వీడియోస్ చేయడం అయితే కుదరట్లేదు. బట్ ఈసారి ఎలాగైనా సరే మంచిగా వీడియోస్ చేయాలి అండ్ మీ అందరితోని ఈ కుకింగ్ రెసిపీస్ అన్నీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ మీతో మాట్లాడుతూ ఆనియన్స్ కూడా కట్ చేసేసాను. ఆనియన్స్ కట్ చేసేసి మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఆనియన్స్ నేనైతే ఇందులో అసలు వేరే ఇంకా మసాలా ఐటమ్స్ ఇంకేం వేయలేదండి. ఈవెన్ పేస్ట్లు కూడా నేను ఏం వేయలేదు. జస్ట్ ఆనియన్స్, ఆ బిర్యానీ సామాన్లు కొన్ని ఉన్నాయి కదా, అవి వేసాను అంతే. జస్ట్ మీకు అలాగా యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో నేను జస్ట్ అంతే వేసాను, ఇంకేం వేయలేదు. ఈవెన్ చికెన్లో కూడా నేను ఏం మ్యారినేట్ చేశానంటే కొంచెం పెరుగు వేసాను. పెరుగు, సాల్ట్ అండ్ కొంచెం కారం, అంతే. ఇంకంతకుమించి నేను అస్సలు ఏం వేయలేదు. బట్ ట్రస్ట్ మీ, బిర్యానీ అయితే చాలా సూపర్గా కుదిరిందండి. యాజ్ ఇట్ ఈస్ జఫ్రానీ బిర్యానీ లాగే వచ్చింది. అఫ్కోర్స్ ఇది నేను జఫ్రానీ బిర్యానీ లాగే చేశాను. బట్ ఇన్ కేస్ నేను చేసిన రెసిపీలో అయితే ఏమైనా డిఫరెన్సెస్ లేదంటే ప్రాసెస్ ఇది కాదు అని అనుకుంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ మేము చేసే రెసిపీస్ మీకు నచ్చుతున్నాయా లేదా? నేను ఇంకా కొత్త వెరైటీ అంటే మనం తినేలాగేలండి. సో మంచి వెరైటీ ఐటమ్స్తోని నేను మంచి వీడియోస్ అయితే నేను చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ సిరీస్ కూడా చేయాలనుకుంటున్నాను కొన్ని. సో నా ఐడియాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా మర్చిపోతున్నానా? ఈవెన్ నేను కుకింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒకసారి అదే ఆలోచిస్తూ ఉంటాను, ఏమైనా వేయడం మర్చిపోతున్నానా అని. ప్రజెంట్ అయితే అన్నీ వేసాను. దానికి కావాల్సినవి కొంచెం ఇవి మరీ రోస్ట్గా కాదు, సో అలా అని మరీ బ్లాక్గా కాదు, మరీ వైట్గా కాదు, కొంచెం మంచి కలర్ మీకు తెలుస్తుంది కదా. సో అంతవరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మరీ ఎక్కువ ఆయిల్లోనే వేసి ఫ్రై చేయాలని కూడా ఏం లేదండి, ఇలా కూడా మనం చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఆయిల్లో వేయను. సాల్ట్ దేంట్లోకి వేస్తున్నాను అనుకుంటున్నారా? పక్కనే బిర్యానీకి రైస్ రెడీ చేస్తున్నాను చెప్పాను కదా, దానికోసం వేస్తున్నాను. అండ్ ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం పైన సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ బ్రౌన్గా ఫ్రై అయిపోతుంది. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో జీడిపప్పు అండ్ కిస్మిస్ కూడా వేసుకున్నాను. సో అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది చెప్తున్నాను. అండ్ కొంచెం అందులోని నాకు కావాల్సిన
పైన కొంచెం వేసుకోవడానికి ఆనియన్స్ నేను సపరేట్గా తీసి పెట్టుకున్నాను. అండ్ ఈ ఆనియన్ ఫ్రై చేసుకుంటాం కదా, ఇందులోని మనం చికెన్ మ్యారినేట్ చేసుకుని చికెన్ కలిపి కుక్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. కోర్స్ మీరు ట్రై చేసే ఉంటారు, బట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. నేను చూపిస్తున్నట్టుగా మీరు ట్రై చేయండి చాలు. అండ్ మీకు ఒక చెప్పడం మర్చిపోయాను, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మా వారైతే సైడ్న నాకు కొంచెం అది క్రష్ చేసి ఇచ్చారనమాట. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కూడా కొంచెం వేసుకొని, అండ్ కొంచెం పేస్ట్ ఒక 2 స్పూన్స్ పేస్ట్ నేను అక్కడ పక్కన రైస్లో కూడా వేసాను. నేను అది కూడా మీకు చూపిస్తాను. సో చికెన్ అయితే మొత్తం వేయలేదు, మాకు ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకొని కుక్ చేశాను. చూసారా, యాక్చువల్లీ ఇందులో నేను వేసిన కారం అయితే మా అత్తగారు ఆడించారండి. చాలా బాగుంటుంది కలరు, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒకసారి తనని కనుక్కొని, మా అత్తయ్య గారిని కనుక్కొని మీకు కారం కూడా ఎలా చేస్తున్నారో చెప్తాను డీటెయిల్గా. బికాజ్ మనం కూడా నేర్చుకోవాలి కదా పెద్దవాళ్ళ దగ్గర నుంచి. సో ఇలా అయితే మొత్తం కలిపేసి నేను ఒక 15 మినిట్స్ నేనైతే మూత పెట్టేసి ఉంచేసానండి. మీకు వీడియోలో కొంచెం లెంతీగా అనిపించవచ్చు. సో దీని అంతటికీ ఇంకొక సీక్రెట్ ఏంటంటే, ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశానండి. యాక్చువల్లీ ఇందులో నెయ్యి వేసానంటే మా హస్బెండ్ అస్సలు తినరు. బట్ అది అంటే టేస్ట్ రావడానికి మనం కొన్ని వేయాలి కదా, తనకైతే చెప్పలేదు. అలా చెప్పకుండా వేసినా కూడా మంచిగానే కుదిరింది. తినరని కాదు, తింటారు, బట్ చాలా తక్కువ. కొంచెం మధ్యలో ఆయిల్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే స్టార్టింగ్లో నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను. అక్కడ మనకి కొంచెం కడాయి ఉంది కదా, దానికి అడుగు పట్టకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో స్టార్టింగ్లో నేను మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ చాలా తక్కువ వేసాను. సో కొంచెం సాల్ట్ సరిపోతుందో లేదో అని చెప్పి నేనైతే వేసుకున్నాను. నేనైతే కుకింగ్ చేసినప్పుడు టేస్ట్ చేయను, ఏదో అంచనాగా వేస్తూ ఉంటాను. బట్ ఫైనల్గా అయితే అంతా సెట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇది రైస్ ప్రిపరేషన్ ఉంది బిర్యానీకి. 15 మినిట్స్ అయిన తర్వాత నాకు ఇలా కుక్ అయింది చికెన్. సో కుక్ అయిన దాంట్లో నేనైతే 70% అంటే ఎక్కువే కుక్ చేశాను. ఇది కొంచెం మెత్తగా ఉండాలి ఈ బిర్యానీకి. ఒక 80% అనుకోండి, 80 to 85% రైస్ కుక్ చేశాను. కుక్ చేసి దాన్ని మొత్తం పైన లేయర్స్ కింద వేసేసాను. లేయర్స్ కింద వేసేసి నేను సెపరేట్గా తీసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ కూడా నేను అంతా ఆ పైన రైస్ మీద వేసుకున్నాను. అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది, మరీ అంత పర్ఫెక్షన్ కాదు కదండి. రైస్ అయితే జాగ్రత్తగా తీసుకొని మొత్తం అంతా నేను అలా స్ప్రెడ్ చేస్తున్నాను. సో మీరు ఈ రైస్ ఉడికించిన వాటర్ అయితే మాత్రం పడేయకండి, అది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ నార్మల్గా వేడి నీళ్ళు వేసే కంటే ఈ రైస్ని మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఇందులో వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి, చాలా బాగుంటుంది. నేనైతే అసలు ఏది వేస్ట్ చేయలేదు, ఏది వేస్ట్ చేయకుండా ఈవెన్ ఆ వాటర్ కూడా నేను వేసాను. ఆ వాటర్ ట్రస్ట్ని నిజంగా బిర్యానీకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరైతే ట్రై చేసి చూడండి. ఒక ½ గ్లాస్ వాటర్ అయితే నేను వేసాను. వేసి ఒక్క స్పూన్ నెయ్యి అలా పైన వేసేసాను. సో దాంతోపాటు చెప్పాను కదా, నేను సపరేట్గా తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ అండ్ జీడిపప్పు కిస్మిస్ అది కూడా నేను పైన వేసాను.
లెమన్ మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఏదైనా బరువైన వస్తువుని దాని మీద పెట్టేయండి. నాకైతే ఈ బరువు సరిపోలేదు. నేను ఏదైతే రైస్ వండానో ఆ తప్పాల నిండా వాటర్ పట్టి నేను దీని మీద పెట్టాను. సో ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అయితే రైస్ ఆల్రెడీ కుక్ అయింది, చికెన్ కూడా కుక్ అయింది. ఇలా కుక్ అయితే చాలా బాగుంటుందండి. బట్ ఇదైతే మాత్రం వేడివేడిగానే తినాలండి. చల్లారితే మీకు అంత మంచిగా టేస్ట్ తెలియదు. టేస్ట్ బాగుంటుంది, బట్ వేడివేడిగా తింటే దాని టేస్ట్ చాలా వేరే లెవెల్ ఉంటుంది. ఇది చెప్పాలంటే చూసారా, రైస్ కూడా ఎక్కడ విడిపోలేదండి, అంతా మొత్తం అలా మంచిగానే ఉంది. అలా వేడి రైస్ తింటూ ఉంటే దీనికి ఈవెన్ రైతా కూడా అక్కర్లేదండి, ఇలానే తినాలి. ఆ టేస్ట్ మొత్తం అంతా అసలు స్పైసెస్ కూడా ఏమి ఎక్కువ వేయలేదు. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి, ట్రస్ట్ మీ.